హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. నేను ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మీ అందరికీ మేము ఒక రిసార్ట్కి వెళ్ళాం. ఆ రిసార్ట్ టూర్ చూపించబోతున్నాను. అదే రిసార్ట్ అంటే ప్రగతి రిసార్ట్స్. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రగతి రిసార్ట్స్ రీచ్ అయిపోయాక స్టార్టింగ్ ఇలా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది, వెళ్ళని వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను చూపిస్తున్నానండి. ఇలా ఉన్నాక ఇక్కడ వాచ్మ్యాన్స్ అవి ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళందరికీ రూమ్స్ మాట. ఇంక ఇదంతా కూడా ఆ వే, రిసార్ట్ దగ్గరికి వెళ్ళి వే మాట. ఎంటర్ అయిపోయాక కొంచెం లోపలికి ఉంటుందన్నమాట రిసార్ట్. సో అక్కడికి వెళ్ళి వే. మేము ఆ రిసార్ట్స్కి వెళ్ళిన రోజు ఆ ఓనర్ వాళ్ళ అమ్మాయి రిసెప్షన్ ఆర్ సంథింగ్ ఏదో జరుగుతుంది. సో ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారంటే లైట్స్ తోటి, అది చాలా బాగా అనిపించింది అసలు. ఆ రోజు అదే అని మాకు తెలీదు, బట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసారా, ఇలా ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిపోయిన వెంటనే కౌంటర్స్ ఉన్నాయి, అటు ఒకటి ఇటు ఒకటి. ఆ కౌంటర్స్ పక్కన ఆఫీస్ ఉంది. అప్పటికే లేట్ నైట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి అని చెప్పి డిన్నర్ చేసి వచ్చామన్నారు. సో డైనింగ్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ చేసాం. ఇలా చూసారా, వాల్ ఆఫ్ ఫేమ్ అని, వాల్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అని, ప్లాంట్స్ అని, అవన్నీ ఎంత ఆ బోర్డ్స్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే చాలా బాగుంది. ఆ డైనింగ్ ఏరియా దగ్గర చూసారు కదా, గోడ మీద ఆర్కిటెక్ట్ ఎలా ఉందో అసలు చాలా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది ప్లేస్ అంతా కూడా. మీ అందరికీ కూడా చూపిస్తాను. అక్కడ డిన్నర్ చేసాక వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయి రూమ్స్లోకి ఎంటర్ అయిపోయాం. నైట్ చెక్ ఇన్ అయిన వెంటనే స్లీప్ వేసేసాం. మార్నింగే బ్యూటిఫుల్ లొకేషన్తో లెగ్సాం అన్నమాట. అసలు ఆ లొకేషన్ అంతా ఎలా ఉందో చూడండి. ఆ రూమ్లోంచి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. woke up with this beautiful location. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. ఇంకే ఇలాగే ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మీ అందరికీ కూడా టూర్ చూపించాలి, రిసార్ట్ టూర్ అని చెప్పేసి త్వరగా రెడీ అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మీరు ప్రతిదీ కూడా మనస్ఫూర్తిగా చూడండి, ఒక ఆర్ట్లా కనిపిస్తుంది అసలు మీకు ప్రతిదీ కూడా. ఈ రిసార్ట్లో ఇక్కడ ఒక విగ్రహం ఉంది వినాయకుడిది, దానిపైన ఒక చెట్టు ఉంది. అవి ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, బట్ చాలా బాగా అనిపించి మీ అందరికీ చూపిద్దామని వీడియో తీస్తా. ఇది ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్లో ఆఫీస్ అని చూపించాను కదా, అది దిగి వచ్చిన వెంటనే ఇది స్టార్టింగ్ మాట. రూమ్స్కి వెళ్ళడానికి అదంతా కూడా ఇలా స్టార్ట్ అయిన వెంటనే ఇలా చెట్లు, బటర్ఫ్లైతో మనం సిట్టింగ్ కూర్చోడానికి, ఒక మనిషి పేపర్ చదువుతున్నట్టు, హార్సెస్, ఇంకా చూడ్డానికి చాలా చాలా ఉన్నాయి. అండ్ ఈ పిక్స్ అన్నీ కూడా మేము దిగినవి మీరు చూడాలనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ ఎంట్రన్స్ చూసారా, నైట్ మేము డిన్నర్కి వెళ్ళాం కదా, ఆ ప్లేస్ మాట. ఇది డైనింగ్ ఏరియా లోపలికి. ఆ పక్కన కొంచెం వేరేది కనిపిస్తుంది చూడండి, అది కూడా ఒక డైనింగ్ లాంటిది. అది నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా మొత్తం వీడియో అంతా కంప్లీట్ అయ్యేసరికి 2 పార్ట్స్ అన్నీ చూపించేస్తాం. అండ్ మెయిన్ ఈ డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంక ఈ ప్లేస్ అంతా వస్తుంది. ఆ డైనింగ్ ఏరియా లోపల అదంతా కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇదంతా ఇంకా పార్క్ లాగా, ఒక బ్రిడ్జ్లా ఉంది. అసలు ప్రతిదీ కూడా ఎంత బాగుంది అంటే అసలు దేనికి పేరు పెట్టడానికే లేదు అసలు ఛాన్స్. ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఆ బోట్ ఉన్న ప్లేస్లో చూసారా, అసలు ఎంత ఎంజాయ్ చేశానో నేనైతే. నాకైతే ఏదో నడిపినట్టు ఫీలింగ్ వచ్చింది. భలే ఉన్నాయి ప్రతి ఆర్ట్ కూడా. చూసేయండి ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉన్నాయో ఏంటో. ఇక్కడ చూసారా, ఈ రూమ్స్ అన్నవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంకో కాటేజెస్ మాట. మేము ఉన్నవి వేరు, ఇవి వేరు. ఇది ప్రగతి వాటర్ ట్యాంక్. అది సరదాగా మీకు చూపిద్దామని తీసా అంతే. ఇది ఒక సిట్టింగ్ లాగా. అసలు ఎంత హట్ వచ్చి భలే ఉంది కదా. ఇదంతా కూడా వాళ్ళ అమ్మాయి రిసెప్షన్ ఏదో అయింది అన్నాను కదా, దానికోసం డెకరేట్ చేశారు. బట్ భలే ఉంది అదంతా, అలా కలర్ఫుల్గా చూస్తే చాలా చాలా బాగా అనిపించింది. ఇది చూసారా, 2 లవ్ సింబల్స్ పెట్టి ఒక ఇలా ఫోటో ఫ్రేమ్స్ లాగా దిగడానికి బాగున్నాయి. ఇదంతా కూడా ఇంకా అక్కడ ఉండేమాట. ఇది మాత్రం సెటప్. అండ్ ఇక్కడ చిన్న సరస్వతీదేవి సంథింగ్ ఏదో పెట్టి భలే ఉంది. ఒక గుడిలాగా భలే అనిపించింది అసలు. నేనంతా భలే అంటున్నాను అని ఏమనుకోద్దు, నాకు అంతలా ఎక్సైట్మెంట్ ఉంది అసలు ఆ ప్రగతి రిసార్ట్. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా నేను నిజంగా వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అనిపించిందో అదే ఫీలింగ్ వస్తుంది. ఇది నైట్ టైం అన్నమాట. ఆ లుక్ మీకు చూపిద్దామని పిక్ యాడ్ చేసా. అండ్ ఈ
పక్కనే నేను ఇందాక వేరే డైనింగ్ చూపిస్తా అన్నాను కదా, అదే ఈ ప్లేస్ మాట. అక్కడ మెడిసినల్ అన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ కూడా నేను గ్లాసీ చూపించా కదా అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్నది కొండలా పెట్టారు. ఇవన్నీ మేము వెళ్ళినప్పుడు యాక్చువల్గా వాటర్ వదలలేదు వాళ్ళు. వాటర్ వదిలుంటే ప్రతిదీ కూడా అదిరిపోయేది అసలు. చాలా చాలా బాగుండేది. ఇది ఆ చిన్న వేరే డైనింగ్ అన్నాం కదా అది మాట. లోపల ఇదంతా కూడా మనకి ఇలా ఉంటాయి. ప్రతిదీ జ్యూసెస్ అని అవన్నీ ప్రతివి ఉంటాయి. అండ్ లైవ్ టిఫిన్స్ అవి కూడా వేస్తూ ఉంటారు. ఒక పక్కన అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి జ్యూసెస్ మాట. పైనాపిల్ జ్యూస్ ఒకటి, ఇంకోటి ఏవో జ్యూస్. ఇవి డ్రై ఫ్రూట్స్, ఇవి ఫ్రూట్స్. అండ్ ఇక్కడ లైవ్ టిఫిన్స్ దోశలని అండ్ ఏంటి బ్రెడ్ ఆమ్లెట్ అంటాం కదా, బ్రెడ్ ఆమ్లెట్స్, ఎగ్స్ ఒక పక్కన ఉడకపెడుతున్నారు. మనకు కావాల్సినవి తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఫుడ్ని అయితే. ఇది హెర్బల్ గ్రీన్ టీ. ప్రగతి రిసార్ట్స్లో స్పెషల్ గ్రీన్ టీ మాట ఇది. సో అందుకని టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంక ఇదంతా కూడా నేను చిన్న వేరే డైనింగ్ అని చూపించా కదా, దాని పక్కన రైట్ సైడ్కి ఉంటుంది. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ అదంతా మాట. చాలా బాగుంది అసలు. అంతా చెట్లు, అసలు ఎన్ని లక్షల చెట్లు ఉన్నాయో అంతా కూడా మనకు రిసార్ట్స్లో నెంబర్స్తో సహా ఉన్నాయి. అన్నీ మీరు చూడొచ్చు క్లియర్గా. అండ్ ఇక్కడ హట్ వేయడం కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, అండ్ మళ్ళీ ఇంకో వైపు చూస్తే ఇండోర్ గేమ్స్ మాట ఇది. సో ఇండోర్ గేమ్స్లో ఇలా సైక్లింగ్ కూడా చేయొచ్చు. మొత్తం రిసార్ట్ మొత్తం తిరగవచ్చు. అండ్ లోపల ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఒక పక్కన క్రికెట్ ఉంది, ఒకటేమో బుల్ ఉంది, బుల్ మీద ఎక్కుతాం, అది కూడా చూపిస్తాం మీకు. ఇంకోటి గన్ షాట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకోటి రైడ్ ఉంది, అది ఏం రైడ్ అన్నది నాకు సరిగ్గా ఐడియా లేదు. బట్ ఇద్దరం ట్రై చేసాం. నేను సరిగ్గా నడపలేకపోయాను, బట్ మా హస్బెండ్ బాగా నడిపారు. అది మీకు చూపిస్తాను ఇప్పుడు, చూసేయండి. మొత్తం ఈ 3 గేమ్స్ ఆడేసరికి మాకు ఒక 2 గిఫ్ట్స్ వచ్చినాయి. అవి ఏం గిఫ్ట్స్ చూసేయండి. అదొక ఎక్స్పీరియన్స్ అంతే సరదాగా. ఒక రైడ్ అన్నాను కదా, అదే ఇది. ఇలా ఉంటుంది అన్నమాట టైర్స్ తోటి అంతా కూడా. నేను ఫస్ట్ ఇలా ఎక్కే ముందు ఇలా ఫామ్ ఫిలప్ చేయాలి. పైన ఏమైనా వాళ్ళ బాధ్యత కాదు అని అంతే. ఇంకోటి మా హస్బెండ్ రైడ్ ఇది యాడ్ చేసాము, చూస్తారని సరదాగా. నెక్స్ట్ బుల్ మా హస్బెండ్ ఎక్కలేదు, నేను ఎక్కాను. అసలు ఇప్పటి వరకు ఎవరు కూడా అమ్మాయిల్లో అసలు అంతసేపు లేరు అంట, పడిపోతూ ఉండేవారంట. బట్ నేను అసలు పడలేదు. ఇంకా ఆయన ఇంకా పడట్లేదని స్పీడ్ పెంచేవారు కానీ అస్సలు పడట్లేదు. ఇంకా నాకే లాస్ట్కి కాలు నొప్పులు వచ్చేసి ఇంకా ఆపేయండి అని చెప్పి నేనే దిగిపోయామాట. బట్ బాగా ఎంజాయ్ చేసా. బట్ నెక్స్ట్ 2 days నా రకం. మీకు చిన్న క్లిప్పే యాడ్ చేశాను, బట్ చాలాసేపు చేసాం రైడ్ అయితే. తర్వాత నెక్స్ట్ 2 days నరకం అంటున్నాను కదా, అది ఎందుకంటే ఫుల్ కాలు నొప్పులు అసలు అమ్మో అనిపించింది. బట్ బాగుంది. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ పైకి వెళ్ళడానికి రైట్ సైడ్ ఇలా సిట్టింగ్స్ అవి ఇచ్చాడు. మళ్ళీ పైకి ఎంట్రన్స్ ఉంది. ఇలా పైకి వెళ్ళిపోగానే రైట్కి ఇలా ఒక గుమ్మంలాగా భలే ఇచ్చాడు ఫొటోస్కి. అది చాలా బాగుంది. నాకైతే ప్రతిదీ కూడా భలే అనిపించింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా చెప్పాలంటే. ఆ రిసార్ట్లో ప్రతిదీ కూడా ఫుల్గా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇది ఒక ఎంట్రన్స్ ఇచ్చారు, అదే రిసెప్షన్ జరిగింది అన్నాను కదా, దానికోసం అదంతా సెటప్. ఇక్కడ చూసారా ఏనుగులు, అండ్ లోపల చూసారా యాక్చువల్గా అందులో వాటర్ ఉంటుంది, ఇప్పుడు లేవు మేము వెళ్ళినప్పుడు. అందులో ఒక ఫిష్ బొమ్మ కూడా ఉంది, భలే ఇచ్చారు. ఇది ఫోటో ఫ్రేమ్స్ ఆబ్వియస్లీ మన ఫొటోస్కి. అండ్ ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను, చూడండి. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి.